నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెల్ల గలిజేరు ఆకు కూర చూద్దాం. ఏంటి అని పెట్టకండి ఫేస్. తెల్ల గలిజేరు ఇది పొలం గట్ల దగ్గర కాలువడ్ల పక్కన బాగా దొరుకుతుందట. అంతేకాదు ఆయుర్వేదాలో బోలెడంత ఇంపార్టెన్స్ ఇచ్చే మొక్క ఇది. చూడండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా సాల్వ్ చేసేస్తుందంట ఈ మొక్క. సో దాని రెసిపీ ఈరోజు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోయండి. అది వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేయాలి. ఏంటవి? కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేయండి. కొంచెం ఉప్పు వేసినా సరే మంచిదే, తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఉల్లిగడ్డలు ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత ఇందాక మనం బాగు చేసుకున్న ఆకులు వేయాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే బాగా కడిగిన తర్వాతే వేయాలి. బాగా అంటే బాగా దీర్ఘం, లేకపోతే అందులో ఇసుక అలాంటివన్నీ వచ్చేసి తినలేరన్నమాట. వేసిన తర్వాత మరీ ఎక్కువ కలపకండి, కానీ అడుగంటకుండా కొంచెం కలిపేసి మూత పెట్టేయండి. తీసి చూస్తే 2 నిమిషాల తర్వాతకే కడాయి నిండా ఉండాల్సిన అలా సగానికి మగ్గుతుంది. అప్పుడు ఒక 2-3 టమాటాలు వేసుకోండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే ఆకుకూరలో టమాటా వేస్తే ఇష్టం, అందుకని వేసుకున్నా. ట్రై చేయండి, బాగుంటుంది. టమాటాలు వేసి చక్కగా కలుపుకోండి. అవి ఆకులోంచి వచ్చిన నీళ్ళే, నేను పోసినవి కాదు, ఓకేనా. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుతూనే ఉండు, కలుపుతూనే ఉండు. అంటే సరిగ్గా కలవలేదన్నమాట, అందుకని అన్నిసార్లు కలిపా. ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఆ మూత తీసి 4-5 వెల్లుల్లి కచ్చాపిచ్చాగా దంచి వేసేయండి. మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, వెల్లుల్లి రెబ్బలు మాత్రమే. తర్వాత మూత పట్టి కాసేపు మగ్గించి కొంచెం కొత్తిమీర చల్లుకోండి. అంతే, రెడీ. యమ్మీ కర్రీ రెడీ. దీని టేస్ట్ తోటకూరకి, టెక్స్చర్ పాలకూరకి దగ్గరగా ఉంటుంది. ఏదైతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరి. అదండి ఇవాల్టి రెసిపీ. ఇప్పుడు ఈ ఆకుతో కూరే కాకుండా పప్పు, పచ్చడి ఇలా బోలెడ్ రెసిపీస్ చేయొచ్చు. అవన్నీ ఇంకో వీడియోలో చెప్పుకుందామే. ఇప్పటికైతే ఈ కర్రీ ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియోకి లైక్ చేద్దాం, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేద్దాం. అలాగే వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.